అది తీసేయండి. ఇదే కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఫెంటాస్టిక్ సార్. లెట్స్ వెల్కమ్ రమ్య మోక్ష. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అయిపోయింది నాకు కథం. సౌండ్ ఇక్కడ బాగా వినపడిందా, అక్కడ బాగా వినపడిందా? ఇక్కడే బాగా వినిపించింది సార్. అక్కడ వినపడలా? వినపడలేదు సార్. లైట్ గా చెవుడు అవుతుంది. సరే, ముందు ముందు నీకు ఇంకా క్లారిటీగా అన్నీ వస్తాయి. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. రమ్య మోక్ష, చెప్పండి సార్. అంత ఓవర్ యాక్షన్ ఎందుకు సార్? ఫస్ట్ మనం నెగిటివిటీ గురించి మాట్లాడుకుందాం. అవి మీరు ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా, చాలా టైం పడుతుంది. హౌస్ లో మీరే నెగిటివ్ అని హౌస్ మేట్స్ అందరూ అన్నారు. 100% డౌటా మీకు ఏమన్నా? ఇంకా 2 వీక్సే కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటే నేను ఏంటనేది తెలిసేదేమో. నువ్వు మరీ పాజిటివ్ గా ఆలోచిస్తున్నావు అమ్మా. వీడు చేసే వెధవ పనులకి వీడిని ఇంకొంచెం అసహించుకుంటాను. వాస్తవాలు మాట్లాడుకోవాలి కదరా. ఇది నిజం. ఇది నిజం. పాజిటివ్ అవటానికి ఏం చేశారు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. హౌస్ లో అస్సలు ఎంటర్టైన్మెంట్ లేదు సార్. నేను హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి వెళ్తున్నాను అన్నారు. ఏం చేశారు మీరు? శూన్యం శూన్యం. ఆది గారు వచ్చినప్పుడు మీకు హింట్ ఇచ్చారు ఏం జరుగుతుంది అనేది. మీరు థ్యాంక్ యూ చాలా యాటిట్యూడ్ తోటి థ్యాంక్ యూ. నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రాని. అలా రీచ్ అయ్యి ఉంటదేమో. ఆ రీచ్ అంతా కూడా మీరు ఇక్కడికి రీచ్ అయ్యేలా చేసింది. మీరు బాండ్ క్రియేట్ చేసుకోవడానికి సుమన్ గారితో దగ్గరగా ఉన్నారని చెప్పి అందరు అడుగుతున్నారు. నేను ఏ రోజు ఆయన అన్న ఇలా ఏం పిలవలేదు సార్. గారు అనే అని పిలిచాను సార్. అనకపోతే మాత్రం బాండ్ కాదని కాదు కదా. రాధా 550 స్టీల్ టీఎంటీ. వై సుమన్ శెట్టి? అంటే అది ఫస్ట్ వీక్ నుంచి ఇంకా ఆయన 2 వీక్స్ యాక్టివ్ గా లేరు, అది ఇది అని నామినేషన్స్ వేస్తూ ఉన్నారు. ఇంకా ఆడియన్స్ బాండ్స్ నచ్చాడు వల్ల కదా, మీరు చూసారు కదా. ఒంటరిగా ఉన్నారో, ఎవరైతే కొంచెం లోగా ఉన్నారో నాకు వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది సార్. నేను అంటే వాళ్ళతోనే ఉంటాను సార్. అదేంటి మీకు సింపతియా? దెబ్బ మీద దెబ్బ. నాకేం సింపతి కాదు సార్. మరి లోగా ఉన్న వాళ్ళతో మాట్లాడాల్సిన మీకేంటి? ఇలా తగులుకున్నావేంట్రా? నాకేం ఎఫెక్ట్ అవ్వదు సార్. ఓదార్పు అట్ ద యాత్రకి సేమ్ టైం బయట చూసి ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయిలు పిచ్చోడని ఎలిగేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నోటికి ఏదొస్తే మాట్లాడేయడమే. ఒళ్ళు కొవ్వెక్కి పవన్ తో పులిహార ఎందుకు కలపడం స్టార్ట్ చేశారు? నా కారం కాలిపోయి చెప్పారు కదమ్మా మీరు ఆ రోజు అక్కడ కూర్చొని, నువ్వంటే నాకు ఇష్టం. సార్ నాకు తెలియదు, నేనైతే ఇష్టం అని చెప్పలేదు. నేను 100% చెప్తాను. వీడియో ప్లీజ్. పవన్ చాలా ఇన్నోసెంట్. పవనే ఇష్టం నాకు. కట్. నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపించుకో. బిగ్ బాస్ హౌస్ అమ్మా, లైఫ్ లెసన్ అమ్మా. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను సార్. ఏం నేర్చుకున్నారు మీరు ఇప్పుడు? ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా నా నుంచి ఆన్సర్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే మీ మైండ్